దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, సృష్టికర్త అయిన యెహోవా, దేవుడైన యెహోవా మనల్ని ఏం అడుగుతున్నాడు? ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు జావతలను అనబడిన వారు ఉన్నారు. వారు రకరకాలుగా ఎన్నెన్నో ఏమేమి అడుగుతారు. కానీ దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? మనం లేఖనాల్లో చదువుదాం. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? మిమ్మల్ని నేనేం అడుగుతున్నాను? వెండి, బంగారం, ఐశ్వర్యం, అంతస్తులు, మేడల, మిద్దెలు అవన్నీ నాకు కావాలని అడుగుతున్నాను. దేవుడైన యెహోవా మనుషుల్ని ఏమడుగుతున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడినవాడా అని అర్థం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. భూమి, ఆకాశము, సముద్రము సమస్తము యెహోవాయే. దేవుడైన యెహోవా, సృష్టికర్త యెహోవా, ఆయన ఒక్కడే దేవుడు, ఇక ఏ దేవుడు లేడని చెప్తా ఉన్నాడు. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జన్మలలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకునెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఎలాగనగా నీ దేవుడినైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. ఎవరికి భూమి మీద ఎవరికి ఏం చెయ్యాలో అన్ని చక్కగా ఏర్పాటు చేసే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరమ ప్రభు. చూసారా, ఎలా అనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. లోకమంతా లంచాలతోనే ఉంది. ఆయన లంచము పుచ్చుకొనని వాడు. మీరు నా మాటల ప్రకారం వినండి, మీరు నా ఆజ్ఞల ప్రకారం నడవండి, నేను ఇచ్చిన విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసన ప్రకారం నడవండి. అదేగా నేను కోరుకుంటుంది. మిమ్మల్ని నేనేం అడుగుతున్నాను? నేను అడిగేది అదే కదా అని దేవుడైన యెహోవా మరి చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఇంకా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయము యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు. కలిగినవని, అవి దేవుని వలన కలిగినవని ఆయనే సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని మాట విని వనకాలంట. దేవుని మాట విని ఆయన విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాల ప్రకారం నడవాలి. ఆయన ఇచ్చిన పండుగలను మనం ఆచరించాలి. ఆయన ఇచ్చిన విశ్రాంతి దినము, అమావాస్యలను ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా నియామక కాలములు ఇచ్చాడు.
ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఏ విధంగా మనం నడుచుకోవాలో, పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు, మరి అన్నప్రాసం అప్పుడు అంటే ఏంది అది. అన్నప్రాసం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాలు విడిచినప్పుడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు పాలు విడిచినప్పుడు అంటే ఆయన తల్లి పాలు విడిచి ఇక ఆహారం తీసుకునే టైం అనమాట. దాన్నే ఇప్పుడు అన్నప్రాసం అంటున్నారు. కనుక చనిపోయినప్పుడు క్రమం ఉంటుంది, పుట్టినప్పుడు క్రమం ఉంటుంది. ప్రతిష్ఠిత చేసుకోవాలి మన పిల్లలని, దేవునికి ప్రతిష్ఠిత అవ్వాలి. ఈ విధంగా నియామక కాలములన్నీ కూడా మనము దేవుని యొక్క మరి మాట విని ఆ ప్రకారమే నడుచుకోవాలి. ఇది ఎవడైనానో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చూసారా, వాని మీద ఆయన కను దృష్టి ఉంటుందంట. ఆయన మాట విని వణుకుచు, ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన ఏం చేయమన్నాడు, ఆయన ఏమి నెరవేర్చమన్నాడు, ఏ ప్రకారం నడవమన్నాడు ఆ ప్రకారం మనం నెరవేర్చాలి, నడవాలి. తండ్రి చిత్తము నెరవేర్చు వారే నిత్యజీవమునకు వారసులని యేసు ప్రభు కూడా చక్కగా చెప్పాడు. నేను నా తండ్రి చిత్తము నెరవేరుస్తున్నాను, మీరు కూడా నా తండ్రి చిత్తము నెరవేర్చండి. నేను నా తండ్రి రాజ్యానికి వారసులు అవ్వాలని, అదిగో నేను కుడిపరసంలో కూర్చున్నాను. ఇప్పుడు యేసు ప్రభు దేవుని కుడిపరసంలో కూర్చొని ఉన్నాడు. మనం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చాలి. యెషయా గ్రంథంలో మరి ఒక మాట చదువుకుందాం, చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతించి దేవుని మాట చెవిని పెట్టి చెవి ఎగ్గి ఆలకించి దేవుని యొక్క మాట వినినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు. చెడులోకి పోనీయకుండా మంచిలోనే మనం దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆయన మాట ఆలకించాలి, ఆయన మాటకు చెవియొగ్గాలి, ఆయన యొక్క క్రమములో ఆయన విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాల ప్రకారం మనం నడవాలి. ఆయన చెప్పిన మాటకు లోబడాలి, చెవియొగ్గి ఆలకించాలి. చూసారా, ఆలకించి దేవుని యొక్క మాట విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించెదరు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవించాలంటే దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞల ప్రకారము మనం నడవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనము ఉండాలని లేఖనాల్లో దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నారు. ఇక్కడ మీకా గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. మీకా ప్రవక్త మీకా 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలములను నేను ఎత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుచున్నాడు యెహోవా? దీన మనసును కలిగి ఉండటయు. చూడండి, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎంత ఎంత దేవుడు ఏం అడుగుతున్నాడో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, కనికరమును ప్రేమించడు
దీన మనసు కలిగి ఉండటయు న్యాయముగా నడుచుకోమని చెప్తున్నాడు. చూసారా, ఇంతే కదా దేవుడు మనల్ని అడుగుతుంది. ఇంకేమన్నా అడుగుతున్నాడా? ఏమన్నా నిలువుదోపుడు అడుగుతున్నాడా? నిలువుదోపుడు ఇవ్వండి, మరి నా దగ్గరకు వచ్చి మీరు ఎట్లన్నా చూసుకోండి, ఈ లోకంలో మీరు ఎట్లయినా నడుచుకోండి, నిలువుదోపుడు ఇస్తే చాలు అని అంటున్నాడా? అవన్నీ ఆయనకు అవసరం లేదు. దేవునికి. ఇదిగో న్యాయమును కనికరమును, చూసారా, దీన మనసును కలిగి ఏ లోకములో మీరు జీవించండి, నా విధులు కట్టడలు ఆజ్ఞలు శాసనాల ప్రకారం నడవండి అని దేవుడు చక్కగా మరి మనకి తెలియపరుస్తున్నాడు. కనుక ఇంతేగా దేవుడు అడుగుతుంది. ఇంకేం అడుగుతాడండి మనల్ని? కనుక తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి, తండ్రి ఏం చేయమన్నాడో అదే మనం చేసి, మన హృదయములకు సున్నతి చేసి, మన హృదయంలో పాపం లేకుండా సున్నతి చేయాలి. అంటే శుభ్రపరచండి హృదయానికి. దేహానికి కాదు, గోప్యాంగ చర్మం కట్ చేస్తే కాదు, హృదయానికి సున్నతి చేసినప్పుడే అప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మార్గములలో మనం నడవగలుగుతాము. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము దేవుడు ఏది అడుగుతున్నాడో అదే నాది. మనం నా మాట విని అది ప్రకారం నడుచువాడు. చూసారా, యేసు ప్రభు ఏమన్నాడు? దేవుని మాటలకి, దేవుని యొక్క మాటలు బోధిస్తున్నాడు యేసు ప్రభు. దేవుని బోధకుడు యేసు, ప్రధాన యాజకుడు, యెహోవా యాజకుడు యేసు. ఈయన మాటలు వినమన్నాడు కానీ యేసు ప్రభుని ఆకారాన్ని, యేసు ప్రభుని పండగలు చేయటం ఈ కాదు. ఈయన మాటలు విని వీటి ప్రకారం నడుచువాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండునని చెప్పారు. కనుక నీవు నేను మనందరం కూడా దేవుని మాటలు విందాము. యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా వినాలి. దేవుని మాటలు యేసు ప్రభు చెప్పేది. కనుక మనల్ని ఏమడుగుతున్నాడు? దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? మీరు నా మాట విని నా మాటల ప్రకారం నడవమనే దేవుడు అడిగేది. నా విధులు కట్టడలు శాసనాల ప్రకారం నడవమనే దేవుడు అడిగేది. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు ఏమడుగుతున్నాడో, ఏం అడుగుతున్నాడో మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. ఏం చేయమన్నాడో మనం తెలుసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క బిడ్డలుగా మనం అంగీకరించబడి, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, ప్రత్యేకించబడిన వారిగా, నీతిమంతులంగా మనం తీర్చబడి నిత్య జీవనకు వారసులగునట్లుగా మనం సిద్ధపడాలని, ఇప్పుడు మనము నీతిమంతులం కనుక ప్రత్యేకించబడిన వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పండుగలను చక్కగా మనం ఆచరించాలి. మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడి తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.